సో మార్నింగ్ 7 o'clock రెడీ అయిపోయినాం. నా దగ్గర మా ఫ్రెండ్ ఐటమ్ ఒకటి ఉండే అది తీసుకోవడానికి వచ్చిండు. సో మేము ముగ్గురం ఇంకో ఆయన టెంపుల్ కాడ వెయిట్ చేస్తున్నారట. సో మేము ఇక్కడికి వెళ్ళి బయలుదేరాలి. టెంపుల్ నుంచి మా ఇంటి నుంచి టెంపుల్ ఒక 1 kilometer వైకుంఠపురం. సో అక్కడ పూజ చేపించి మేము బయలుదేరదాం అనుకున్నాం. ఇప్పుడు పూజ ఒక 1/2 hour అవుతుందో తెలీదు. సో టెంపుల్ కాడ వెళ్ళాక మనం మాట్లాడుకున్నాం. సో చాలా రోజుల నుంచి అనుకున్న ప్లాన్ కదా, చాలామంది చూసి ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ అని చాలామంది చెప్తున్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూద్దాం. మా ఇంటి దగ్గర ఉన్న వైకుంఠపురం టెంపుల్ ఇప్పుడే వచ్చినాం. మా ఫ్రెండ్ ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నాడట. సో మేము ఇద్దరం పోయి టెంపుల్ దర్శనం చేసుకొని బైక్ పూజ చేపించి బయలుదేరుదామని ప్లాన్. సో టెంపుల్కి అయితే ఇప్పుడు రీచ్ అయినాం. చూడాలి, అక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారట. మాకు సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు. చూద్దాం ఎలా జరుగుతుందో, ఎలా సెండ్ ఆఫ్ ఇస్తారో మాకు కూడా తెలీదు. ఏమో సర్ప్రైజ్ ప్లాన్ చేశారని చెప్పి విన్నాను. చూద్దాం. మా ఫ్రెండ్ ఒకడు ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నాడు. సో మేము ముగ్గురం కొంచెం లేట్ అయింది ఇంటికాడ లగేజ్ ప్యాక్ చేసేసరికి. సో మేము ఫ్రెండ్ రెడీ ఉన్నాడు. మేము బైక్ దిగి టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళిపోవడే ఉంది. ఇప్పుడే టెంపుల్ నుంచి బయట పడ్డాం. బండిలో ట్యాంక్ ఫుల్ చేపిద్దామని చెప్పి ఆగినాం. మా ఫ్రెండ్ బండిలో ట్యాంక్ ఫుల్ చేస్తున్నాం. తర్వాత నా బండిలో, మా ఇంకో ఫ్రెండ్ బండిలో ఆల్రెడీ ఫుల్ ఉందంట అంటున్నాడు. మధ్యలో ఎక్కడైనా మళ్ళీ తక్కువ పడితే కుట్టించుకుంటా అంటున్నాడు. ఇప్పుడైతే 2 బండ్లు అయితే కుట్టించుకుంటాం. జస్ట్ ఇప్పుడే సంగారెడ్డి నుంచి 20 kilometers గోల్దాబాద్ క్రాస్ అయినాం. ఫస్ట్ డెస్టినేషన్ ఎక్కడ అంటే నాగ్పూర్ అనుకుంటున్నాం. 480 kilometers ఉంది సంగారెడ్డికి వెళ్ళి. ఆల్మోస్ట్ 20 వచ్చేసాం కాబట్టి ఇంకా 460 చేంజ్ ఉంది. ఇక డేట్ ఎంత అంటే డేట్ 3 March 2021. ఈ డేట్ గురించే మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ప్లాన్, కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. కొంతమందికి కుదురుతా, ఇంకో కొంతమందికి కుదురుతలేదు, వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇవాళ ఆ డేట్ వచ్చింది. మేము ఇగో ఇలా మీ ముందు. సో నచ్చితే ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సంగారెడ్డికి వెళ్ళి కూడా పోతున్నాం అని చెప్పి తెలియాలి కదా అందరికీ. సో మేము అలానే ఈ ప్లాన్ మేము చేశాము. సంగారెడ్డిలో కూడా జోష్ ఉంది, సంగారెడ్డిలో కూడా వెళ్ళేటోళ్ళు ఉన్నారని చెప్పి టోటల్ తెలవాలి అని చెప్పి మేము ఈ ప్లాన్ చేసినాం. సో ఇప్పుడే హైవే మీదకి ఎక్కినాం. ఇక ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా NH-44, ఇక్కడ నుంచి నాన్ స్టాప్గా NH-44. మా జర్నీలో ఈ NH-44 మాకు 75% తగ్గుతుంది. టోటల్ మా జర్నీలో
ఇక్కడ నుంచి మా ఈరోజు జర్నీ మొత్తం మాకు ఈ డే మొత్తం NH-44 మీదనే నడుస్తుంది. ఇక దాని తర్వాత NH-44 కంటిన్యూ చేస్తామా లేదంటే వేరే రూటు అనుకుంటున్నాం. అంటే వేరే దగ్గర వెళ్ళాలి కాబట్టి వేరే రూట్ అనుకుంటున్నాం. ఒకవేళ లేదు అంటే మళ్ళీ ఇది NH-44 కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాం. చూద్దాం. ఇప్పటిదాకా అయితే టిఫిన్ చేయలేం. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 60 కిలోమీటర్స్ వచ్చేసాం. ఇప్పటిదాకా అయితే టిఫిన్ చేయలేము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేసుకొచ్చాడని అంటున్నాడు టిఫిన్. లేదు అంటే టిఫిన్ తింటాం. తిన్నాక లేదంటే డైరెక్ట్ ఇక్కడ మధ్యలో లంచ్ ఆగుతాం. నాగ్పూర్ 428, నిజామాబాద్ 109, చేగుంట 9. సో మన టార్గెట్ నాగ్పూర్ కాబట్టి నాన్ స్టాప్గా ఇదే హైవే. ఇక మనం ఎక్కడ టర్న్ అయ్యేదే లేదు. ఫోర్ 400 కిలోమీటర్స్ వరకు మనకి ఇంకా ఇక్కడ టర్నింగ్ అనేది లేదు. ఫస్ట్ ఒక బైక్, మధ్యలో ఒక బైక్, నేను చివర్లో ఉన్నాం. ఇప్పుడే సైడ్ కాపీ మా ఫ్రెండ్స్ వచ్చిన చపాతీలు తిన్నాం. ఫ్రెండ్స్ వచ్చిన చపాతీలు తిన్నాం. ఇక మధ్యలో మళ్ళీ ఒక 2 అవర్స్ వరకు నాన్ స్టాప్గా కొట్టి ఏదైనా లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక చూద్దాం ఎక్కడ లంచ్ అవుతుందో చెప్పలేము. ఇక అది ఈరోజు ఫస్ట్ టోల్ గేట్. ఈరోజు రైట్ డే 1లో ఫస్ట్ టోల్ గేట్. అసలు దీన్ని టోల్ గేట్ అని కూడా అంటారా? ఏంది ఏమో అర్థమవుతుంది. టోల్ గేట్ లేకుందా అది? ఎనీ రెఫరెన్స్ ఇప్పటికి 100 కిలోమీటర్స్ వచ్చేసాం. ఇంకా 380 కిలోమీటర్స్ ఆన్ నాగ్పూర్. ఇంకా ఇంతకుముందు మనకు 60 కిలోమీటర్లు రానికనే మాకు 1.5 అవర్ పట్టింది. 1 అవర్ 120 మినిట్స్ పట్టింది. ఇప్పుడు ఈ 40 కిలోమీటర్స్ రానికే మాకు 30 మినిట్స్లో వచ్చేసాం. అంటే ఈ హైవే ఎట్లా ఉందంటే హెల్మెట్ పెట్టుకుంటే గాలి కూడా లోపలికి రావట్లేదు కదా. సో మనము ఎంత పోయినా అది అర్థం అవ్వట్లేదు. ఇప్పటిదాకా 150 కిలోమీటర్స్ వచ్చాము. ఏంటంటే హైవే మీద ఎంత కొట్టినా అది తక్కువనే అనిపిస్తుంది. లో మేము ఒక 100 కిలోమీటర్స్ ఒకసారి ఆగాలి అని చెప్పి ఒకటి పెట్టుకున్నాం. లేదంటే మాకు చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ కదా. ఒకేసారి ఈరోజు పోయి మళ్ళీ ఎప్పటికో చేయడానికి రాదు కదా. సో రేపు మళ్ళీ అంతే జర్నీ చేయాలి, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ అంతే జర్నీ చేయాలి. కాబట్టి ఈరోజు డే 1లో టోల్ గేట్ నెంబర్ 2, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా, ఇందువల్లి టోల్ గేట్, టోల్ ప్లాజా. ఇందువైట్ టోల్ ప్లాజా. బైక్ ఉంటే ఇదే అడ్వాంటేజ్ అబ్బా. టోల్ గేట్ లేదు, ఏం లేదు, పక్కకే వెళ్ళిపోవచ్చు మంచిగా. ఏదంటే కూడా వెళ్ళిపోవచ్చు కారు ఉంటే కూడా. కానీ ఈ మధ్య ఫాస్టాగ్ అనేది కొత్తగా వచ్చింది కదా. ఈ మధ్య అని కాదు కానీ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య దాన్ని పర్మనెంట్ చేశారు. ఫాస్టాగ్ ఉంటేనే టోల్ గేట్ అని ఒక రూల్ పెట్టారన్నమాట. అది ఉన్నా చాలు.
కారు ఉన్నా ఏదున్నా వెళ్ళిపోవచ్చు. కానీ బైక్ ఉంటే టోల్ గేట్ లేదు. నిజామాబాద్ 18, ఆదిలాబాద్ 150, నాగ్పూర్ 350 టు శ్రీనగర్ 2499 టార్గెట్ ఆఫ్ శ్రీనగర్. అంటే ఈ నగర్కు ఈ రూట్ పట్టుకొని మేము శ్రీనగర్ దాకా వెళ్ళొచ్చు, కానీ మా రూట్ వేరే ఉంది కాబట్టి మేము శ్రీనగర్ వేరే రూట్ నుంచి పోదాం అనుకుంటున్నాం. ఇప్పుడు శ్రీనగర్ కూడా వస్తుంది, కానీ శ్రీనగర్ మాకు రిటర్న్లో జాయింట్ అవుతుంది అన్నమాట. సో చెప్తాను కదా, ఈ రూటు మేము సంగారెడ్డి నుంచి మేము ఈ రూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రూట్ ఎండ్ అయ్యేసరికి మేము ఈ రూట్లోనే ఒక 70% మేము ఈ రూట్లోనే కవర్ చేస్తాం. మొత్తం ఈ రూటే ఉంది మాకు 70%. టోటల్ మా జర్నీలో ఈ రూటే 70% మాకు టచ్ అవుతుంది. మీరే చూడండి, ఎందుకంటే ఆ మ్యాప్ మొత్తం ఇప్పుడే చెప్పేస్తే థ్రిల్ ఉండదు. సో డే బై డే దానికి ఎంకరేజ్ చేస్తాం. సో ఈ రోజు వరకు అయితే మేము నాగపూర్ వెళ్ళాలని డిసైడ్ అయిపోయినాం. దాని తర్వాత మేము అక్కడ నాగపూర్కి వెళ్ళాక నెక్స్ట్ ఎక్కడ అనేది అక్కడ కూర్చొని మేము సెట్ చేస్తాం. మా మైండ్లో 2 రూట్స్ ఉన్నాయి. సో అలానా ఇలానా అని చెప్పేసి అక్కడ వెళ్ళాక చెప్పడానికి వస్తుంది. సో మా ఫ్రెండ్ కెమెరా తీసుకొచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్ది. ఫుల్ ఎంజాయ్లో కూర్చున్నాం మేము. ఎక్సైట్మెంట్లో ఉంది. ఆదిలాబాద్ 158, నాగ్పూర్ 342. చలో నాగ్పూర్. సో నేను బండి మీద లాంగ్ డ్రైవ్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. చాలాసార్లు వెళ్ళాను, 150 అప్ అండ్ డౌన్లో, 180 అప్ అండ్ డౌన్లో చాలాసార్లు వెళ్ళాను. కానీ ఇదే టోటల్ ట్రిప్లోనే ఈ హైయెస్ట్ డ్రైవింగ్ అండ్ హైయెస్ట్ కిలోమీటర్స్ కూడా, హైయెస్ట్ డేస్ కూడా. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 15 days పట్టొచ్చు అని మేము అనుకుంటున్నాం. పోయి రానికే చెప్పలేము. 15 days అయితే ప్లాన్ ఉంది. 15 daysలో వెళ్ళి రావాలని చెప్పి అనుకుంటున్నాం. కానీ సిచ్యువేషన్స్ బట్టి ఒక 2 రోజులు అటు ఇటు కావచ్చు. కరెక్ట్ 15 days అంటే రావాలి పోవాలంటే అది కుదరదు కదా. సో ఒక 2-3 days అటు ఇటు కావచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 225 kilometers వచ్చేసాం. ఈ వాటర్ క్రాసింగ్ మొత్తం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళు. ఇవి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడనే ఎక్కడనే ఉంటుంది. ప్రాజెక్ట్ కనపడట్లేదు కానీ లాంగ్లో కనబడుతుంది కండి. అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అది. ఆ నీళ్ళు మొత్తం ఇది ఆల్మోస్ట్ ఈ నిజామాబాద్ డిస్టిక్కి టోటలీ కవర్ చేసే డ్యామ్ ఏదైనా ఉంది రివర్ అంటే ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఒక్కటే. ఈ టోటల్ ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్ టోటల్ పొలాలకు టోటల్ ఉన్న పాపులేషన్కు ఈ నీళ్ళే, ఈ యొక్క డ్యామే మొత్తము కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది ఈ డ్యామ్. సో ఈ డ్యామ్ చాలా పెద్దది. నేను ఒక 3 years కిందను 4 years కిందను ఒకసారి డ్యామ్ని చూశాను. ఆ డ్యామ్ ఎట్లా అంటే మన నాగార్జున సాగర్ లెక్క. నాగార్జున సాగర్ ఏమైనా చూశారనుకోండి, ఆల్మోస్ట్ అట్లాంటి డ్యామే అనుకోండి ఇది కూడా. రైట్ డే 1లో మన 4th టోల్ గేట్. ఏం టోల్ గేట్ ఇది? ఏ ఊరి టోల్ గేట్?
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఏ టోల్గేట్ పేరు గంజల్ టోల్గేట్. మన రైట్లో 4th టోల్గేట్. చూద్దాం మనం నాగపూర్ పోయిందాక ఎన్ని టోల్గేట్లు వస్తాయో నాకు కూడా అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను కూడా చేసేది లాంగ్ డ్రైవ్ ఫస్ట్ టైం. అంటే ఇంతలా లాంగ్ డ్రైవ్ చేసేది ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ నేను 150-180 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్లో నేను కొట్టేశాను, కానీ మా అంటే అప్పట్లో ఒక టోల్గేట్ వస్తుండే అంతే. కానీ ఇప్పట్లో మనం పోయేటప్పుడు ఇది 4వ టోల్గేట్. సో ఈ నుంచి 250 కిలోమీటర్స్ వచ్చాం ఇప్పుడు రాగా. ఇంకా ఆల్మోస్ట్ 220 కిలోమీటర్స్ నాగ్పూర్ ఉంది. సో ఇప్పటిదాకా 4 వచ్చాయంటే ఇంకా కొంచెం ముందు వస్తే 4 రావాలి. సో మొత్తం 8 టోల్గేట్ అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. నేను అప్పటి నుంచి ఒకటి గమనిస్తున్నాను. నేను మేము ఇంతకుముందు అక్కడ ఎంత బ్యాక్ సైడ్ ఆగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ టోటల్ ఫారెస్టే ఉన్నట్టున్నది. ఈ మధ్యలో మేము ఇప్పుడు అక్కడ ఆగినప్పటి నుంచి ఇప్పటిదాకా 50 కిలోమీటర్స్ వచ్చాం. 50 కిలోమీటర్స్ మాకు ఒక ఊరు కూడా కలవలేదు. జస్ట్ ఒక చిన్నగా ఊరు కలిసింది, కానీ ఒక ఊరు కూడా కలవట్లేదు. చూడండి, ఒక ఆడికెళ్తే మొత్తం ఫారెస్టే ఉన్నట్టున్నది. నేను అప్పటికైతే గమనించలేదు. అదే మొత్తం ఆదిలాబాద్ ఫారెస్ట్ ఏమో అనుకుంటున్నాను నేనైతే. నేను మ్యాప్ కూడా అంత రూట్ తెలుసు మాకు, కానీ మ్యాప్ మేము పెట్టుకోలేము. ఆదిలాబాద్ ఫారెస్ట్ అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు బ్యాక్ సైడ్ ఒక బోర్డు వచ్చింది, ఫారెస్ట్ అకాడమీ అని చెప్పి, అంటే ఫారెస్ట్ ఆఫీసర్ అకాడమీ అని చెప్పి ఒక బోర్డు వచ్చింది. సో బహుశా వీళ్ళ అకాడమీ కూడా ఇక్కడనే ఉండొచ్చు. ఇది నాకు తెలిసి మేము ఆదిలాబాద్ క్రాస్ అయినంత వరకు కూడా మాకు ఈ ఫారెస్టే ఉండేటట్టు ఉన్నది. చూడండి, మీరు అటు ఎటు చూసినా అసలు ఈ మధ్యలో రోడ్ ఒకటే ఉన్నట్టుంది. అక్కడ చూసిన ఫారెస్టే, అండ్ మీరు ఇక్కడ చూసిన మొత్తం ఫారెస్ట్. టోటల్ ఫారెస్ట్ ఏరియా ఆన్ ఆదిలాబాద్. నాకు తెలిసి మేము ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చి ఉంటామని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆదిలాబాద్లో నేను చూసినప్పటికీ 40% అంటే ఆదిలాబాద్ ఎంట్రీ అయినప్పటి నుంచి మొత్తం ఆదిలాబాద్ క్రాస్ అయిన దాకా మాకు ఆదిలాబాద్ ఫారెస్టే తగ్గుతుందని చెప్పి నేను నిన్న చూశాను అనుకుంటా మ్యాప్. కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని చెప్పి తెలియదు. చూద్దాం ఇంకా ఎంతవరకు ఫారెస్ట్ టోల్గేట్ ఏ టోల్గేట్ నేషనల్ హైవే అకాడమీ. ఏ టోల్గేట్ నంబర్ 5th. మన ఈ Day 1 జర్నీలో టోల్గేట్ నంబర్ 5th. రోడ్ మామూళ్ళ
రోల్ మామూల్ టోల్ గేట్ నంబర్ ఫిఫ్త్ అంటే ఫోర్త్ సగానికి 250 కిలోమీటర్స్ ఫోర్త్ వచ్చినాయి. సో ఇంకో 250 కిలోమీటర్స్ 4 రావాలి. సో ఒకటి వచ్చిందంటే ఇంకా నాగపూర్ పోయేసరికి 3 టోల్ గేట్లు అని చెప్పి నేను అనుకుంటున్నా. చూద్దాం. టోటల్ రైడ్ 320 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం ఇప్పటి వరకు సంగారెడ్డికి వెళ్ళి. సో ఇంకా 320 అంటే ఇంకా 170 చేంజ్ ఉంది నాగపూర్. మన డే 1 రైడ్లో 6th టోల్ గేట్ నేషనల్ హైవే ఆఫ్ అకాడమీ. ఏం టోల్ గేట్ ఇది? టోల్ గేట్ పేరు ఎక్కడ ఉందో ఏమో. టోల్ గేట్ పేరు పాపర్వాడ టోల్ గేట్. 6th టోల్ గేట్, మన డే 1లో 6th టోల్ గేట్. సో నాకు తెలిసి ఇంకా నాగపూర్ పోయేసరికి 2 రావాలి లెక్క ప్రకారం. చూద్దాం ఎంతవరకు వస్తుంది. ఇప్పుడే లంచ్ చేసినాం. వీడికెళ్ళి ఎగ్జాక్ట్లీ 149 కిలోమీటర్స్ ఉంది నాగపూర్. సో మేము టైం యాక్చువల్ 4 అవుతుంది. 149 అంటే మేము చేరేటకల్లా 7 అవుతుంది. సో ఇక మేము నాన్ స్టాప్గా 150 కొడదామని అనుకుంటున్నాం. ఎందుకంటే 7 అవుతుంది మేము పోయేటకల్లా, లేదంటే మాకు మళ్ళీ లేట్ అవుతుంది. సో మనం నాకు దగ్గరలో ఉన్నప్పుడు మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేస్తాను. డే 1లో టైం 5:10 అవుతుంది. ఆల్మోస్ట్ మనం 420 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా 60 కిలోమీటర్స్ ఆన్ నాగపూర్. ఈరోజు డే 1లో టోల్ గేట్ నంబర్ 8 నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. టోల్ గేట్ పేరు టోల్ గేట్ పేరే రాసిలేదు. టోల్ గేట్ నంబర్ అయితే 8. ఇంకా 70 కిలోమీటర్స్. 70 అంటే 1 అవర్లో కొట్టేస్తాం. 520 అవుతుంది. 620 కల్లా అక్కడనే నాగపూర్లో స్టే చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా మేము రూమ్ కూడా చూసుకోలేము. అక్కడికి వెళ్ళాక డైరెక్ట్ తీసుకుందామని అనుకుంటున్నాం. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా అయితే. ఆర్ఎస్ఎస్లో రూమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ రిపేరింగ్స్ నడుస్తున్నాయని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మీకు వేరే రూమ్ అలౌట్ చేస్తామని చెప్పారు. సో ఇదే రూమ్, అది 2 బెడ్స్ ఉన్నాయి,
సో మేము నలుగురం 2 బెడ్స్, టీవీ, గ్లాస్, వాష్రూమ్. సో ఫ్రెండ్స్, ఇలా సంగారెడ్డి నుంచి నాకు 500 కిలోమీటర్స్ జర్నీ డే 1 కంప్లీట్ అయింది. సో నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మార్నింగ్ ఎక్కడ వెళ్తామనేది మనము మార్నింగ్ లేచినప్పుడు చూద్దాం. సో ఇప్పటికైతే ఇదే. ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ లైక్ చేయండి.